బీఆర్ఎస్ పార్టీకి చంద్రబాబే దిక్కవుతున్నారు. సో ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు రాజకీయాలు చేసినా అందులో చంద్రబాబు గారి పేరుని తీసుకొస్తున్నారు అన్నమాట. సో తాజాగా జగదీష్ రెడ్డి గారు అయితే చేసిన కామెంట్స్ అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే చేశారో ఆయన వల్ల ఇదంతా వస్తుంది అనమాట. సో ఎందుకంటే నీళ్ల కోసం అయితే తగువ జరుగుతుంది. సో ఏపీ వాళ్ళు కృష్ణా జిల్లా జలాలను 74% వాడుకుంటున్నారని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుందనమాట. సో మా ప్రభుత్వం ఉంటే మేము 38% నీళ్లు తెచ్చుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ మాట్లాడట్లేదు, చాలా హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి. సో ఎందుకంటే చంద్రబాబుకు తొత్తుల్లా పనిచేస్తున్నారు, ఆయన బూట్లు నాకుతూ కూర్చున్నారని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద సెటైర్లు వేస్తుందన్నమాట. సో ఆ నీళ్ల కోసం చంద్రబాబు నాయుడు దగ్గర కనీసం పోరాడే ఇది లేదు. మేముంటే కనుక ఖచ్చితంగా ఉద్యమం చేసేవాళ్ళం, నీళ్లు తీసుకొచ్చేవాళ్ళం అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారనమాట. సో ఎప్పటి నుంచో మరి చంద్రబాబు నాయుడు గారు అట్లనే ఇటు వచ్చి తెలంగాణలో ఉన్న నీళ్ళను కూడా దొంగలించుకుపోతున్నారని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారనమాట. అంటే ఇంకా ఏ పార్టీ, ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరో కూడా చంద్రబాబు గారిని తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురారు, కలిపి మాట్లాడరు. ఇంకా బీఆర్ఎస్ ఇటు ఈయన పేరు వాడుతూ నిజంగా చాలా ఇదానికి చెప్పుకోవచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీకి చంద్రబాబు దిక్కని ఇక్కడే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే చంద్రబాబు పేరు లేకుండా బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేయలేకపోతుంది. సో వాళ్ళు చేసింది ఏంటో చెప్పకుండా చంద్రబాబు ఏం చేశాడని చెప్పి పద్దాక ఆయన పేరు తీసుకొచ్చి ఇట్లా రావడం హాస్యాస్పదంగా ఉంది. సో మరి చంద్రబాబు గారి పేరు ఇంకెన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటారు? స్వతహాగా ఎదగడం వాళ్ళకి రాదా? సో కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వేరే ఇతర పార్టీలు కానీ చంద్రబాబు గారి ఆయన తలుచుకోరు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా చేసిన వ్యక్తి. సో ఈరోజు ఆంధ్రాకి వెళ్ళి అక్కడ ఆంధ్రాలో ఉన్న పార్టీలతో ఆయన జగన్ గారితోనో లేదంటే ఇంకెవరన్నా పార్టీలతోనో ఆయన ఇది చేస్తూ అక్కడ చేయాల్సింది ఆయన చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవాలంటే చంద్రబాబు గారు అక్కడ మంచే చేస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఇంత మంచిలో నుంచి చెడు వెతుక్కుంటున్నారంటే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు మరి బీఆర్ఎస్ పార్టీ సర్వైవల్ కోసం ఎంత కష్టపడుతుందని. సో ఆ నీళ్లు అనేది అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వం టైంలో కూడా వాళ్ళు అలానే చేశారు. సో ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా వాళ్ళు ఇంకా నీళ్లు నియామకాలు అనే దగ్గరే ఉండిపోయి వాళ్ళు అదే రాజకీయాలు చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు అయితే ఎత్తిపోస్తున్నారు అనమాట. సో మరి ఆ నీళ్ళని కాంగ్రెస్ నేతలు తీసుకొచ్చి ఇటు అందిస్తారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ సో మరి కాంగ్రెస్ ఎలాంటి ఐడియాలజీలో ఉంది అదంతా మరి వీళ్ళకి ఒకసారి వివరిస్తే బాగుంటుంది. సో మరి బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు గారి పేరు వాడుకోకుండా రాజకీయాలు ఇంకెన్నాళ్ళు చేస్తారో చూద్దాం.